అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలకడ మండలంలోని 52 పాఠశాలల్లో 24 పాఠశాలలను నాడు నేడు పథకం ద్వారా అదనపు తరగతుల గదులు, ప్రహారీ లాంటి అభివృద్ధి పనులు చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అయితే ప్రభుత్వం మారే సమయానికి దాదాపు 90% పనులు పూర్తయ్యాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మిగిలిన 10% పనులు పూర్తి చేసి అదనపు గదులను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను తల్లిదండ్రులు కోరారు. కలకడ మండలంలో మొత్తం 52 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ముందు గవర్నమెంట్లో 54 స్కూళ్ళు, 24 స్కూళ్ళు మనబడి మన భవిష్యత్తు స్కూళ్ళు ఉన్నాయి. వాటిలో దాదాపు అన్ని పాఠశాలలు మైనర్ మేజర్ రిపేర్స్ కంప్లీట్ అయినాయి. తర్వాత కొన్ని అడిషనల్ తరగతి గదులు, అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. ఆ మంజూరైన పాఠశాలలకు సిమెంట్ కొరత కారణంగా కొన్ని మోల్డింగ్ స్టేజ్లో నిలిచిపోయినాయి. కొన్ని గోడలు మాత్రమే కట్టి నిలిపేశారు. దగ్గరలో వాళ్ళని కూడా ఆ పాఠశాలను కూడా పూర్తి చేయాలని గౌరవ కలెక్టర్ గారు మా దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు. అలాగే పాఠశాలలకు సిపిఎం సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్లో రావాల్సి ఉన్నాయి. అవి వస్తే అదనపు తరగతి గదులు ఏవైతే శాంక్షన్ అయినాయో ఆ పాఠశాలలకు పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ఇందులో ప్రధానంగా కస్తూర్బా బాలికా విద్యాలయంలో 5 తరగతి గదులు స్లాబ్ వర్క్ అయిపోయింది. సిమెంటు వస్తే అది పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే కదిరాయ చెరువు ఉన్నత పాఠశాలలో 2 తరగతులు పూర్తయినాయి. వాటికి కూడా సిమెంటు తర్వాత సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ వస్తే అది కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే బాటవారిపల్లి హై స్కూల్లో కూడా 2 తరగతి గదులు స్లాబ్ వర్క్ పోయి సిమెంటు తర్వాత సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ అవసరం అవుతుంది. అది వచ్చేసిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో అది పూర్తి అయిపోతాయి ఈ 3 పాఠశాలలు కూడా.